నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం గత 2 రోజుల కిందట స్థానిక శాసనసభ్యురాలు ఎరువుడిదిన్న గ్రామం అంటే మా సొంత గ్రామానికి దగ్గర ఏదో ఊరి బయట ఒక చిన్న బ్రిడ్జ్ 1,40,00,000 రూపాయల బ్రిడ్జ్ ఓపెన్ చేసి గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, మా సొంత ఊరికి ఎటువంటి పనులు చేయలేదు, అసలు అభివృద్ధి జరగలేదు ఇక్కడ కూడా అన్న విధంగా మాట్లాడి ఆమె ఇప్పుడు ఏదో ఈ తాలూకా మొత్తానికి అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు ఆమె మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ముందుగా తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఊరికి కొత్తపల్లెకి కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే రోడ్డు వేసింది. దొన్నిపాడు టు డబ్ల్యూ కొత్తపల్లె 3 కోట్ల రూపాయల రోడ్డు, ఎర్రగుంట్ల టు డబ్ల్యూ కొత్తపల్లె 2 కోట్ల రూపాయల రోడ్డు, చాకరాజవేముల టు డబ్ల్యూ గోవిందన్నకి రోడ్డు, దాని తర్వాత గోవిందన్న టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ముందర సీసీ రోడ్డు మొత్తం కూడా ఆ ఊర్లో ఎప్పటి నుంచో సమస్యగా ఉంటే 70 లక్షల రూపాయలతో ఆ మొత్తం గ్రామం అంతా సీసీ రోడ్డు. అదేవిధంగా దొన్నిపాడు మెయిన్ విలేజ్ హైవే, అదేవిధంగా భాగ్యనగరం మెయిన్ విలేజ్ హైవేలు రెండు కూడా ఎప్పుడు కూడా రోడ్ వేసిన వెంటనే ఆ 2 రోడ్లు కూడా కుంగిపోతా ఉండింది. 6 నెలలకి సంవత్సరానికి 40 ఏళ్ల నుంచి మీరు చేయలేకపోయినారు. మేము అధికారంలో ఉన్న 6 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుకు మరమ్మతులు చేసి ఆ 2 దగ్గరలో కూడా సీసీ రోడ్లు కంప్లీట్గా వేయించడం జరిగింది. అదేవిధంగా అర్జునాపురం నుంచి అమ్మిరెడ్డి నగరంకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే టెండర్ వేసుకొని ఆ వర్క్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసుకోకుండా అట్లనే పెట్టినావు. వాళ్ళు మట్టి రోడ్ల మీద తిరుగుతున్నా కానీ 2 సంవత్సరాలు దాన్ని పట్టుబట్టి దాని తర్వాత వర్క్ క్యాన్సిల్ చేపించి ఆ రోడ్డును కూడా మేమే పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీకు కనపడడం లేదని అర్థం. మా గ్రామంలో అభివృద్ధి చేయలేదని నువ్వు చెప్తున్నావు. ఏది మీ గ్రామంలో కొత్తపల్లె గ్రామంలో మీ కొత్తపల్లె గ్రామంలో కట్టిన సొసైటీ షెడ్స్ 2019 నుంచి 2024 మధ్యలో కొత్తపల్లె గ్రామంలో కట్టిన సొసైటీ గోడౌన్ ఇది. 2014 నుంచి 2019 నుంచి 24 మధ్యలో కట్టిన సచివాలయం, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్ తయారు చేసినది, స్కూల్ బిల్డింగ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఇచ్చినవి, ఇవన్నీ కూడా 19 నుంచి 24 మధ్యలోనే జరిగినాయి. నేను ఈ అభివృద్ధి చేసినా కాబట్టి మీ గ్రామంలో కూడా నాకు 450 ఓట్లు పడినాయి. 2024 ఎలక్షన్లో 450 ఓట్లు నాకు కూడా పడినాయి కాబట్టే ఈరోజు నేను అధికారంలో లేకపోయినా కానీ మీ గ్రామానికి మళ్ళీ కూడా ఇప్పుడు వేసిన సీసీ రోడ్లో జెడ్పీ నుంచి 10 లక్షలు, ఎంపీ ఫండ్ నుంచి మా పార్టీకి సంబంధించిన ఎంపీ ఫండ్ నుంచి 5 లక్షలు, 10 లక్షలు మీ గ్రామానికి సీసీ రోడ్లో కూడా ఇవ్వడం జరిగింది. కావాలంటే కనుక్కో, తెలియదేమో నీకు. ఇప్పుడు అంటే మా గ్రామానికి ఇస్తున్నాం, మీ గ్రామం అంటే ప్రేమ లేదు అని. మా గ్రామానికి కూడా మొన్ననే రీసెంట్గా ఒక రాజ్యసభ సభ్యుడిని పట్టుకొని 16 లక్షలు చంద్రదుర్గ దగ్గర కల్వర్టుకు కావాలంటే 16 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా చేయించుకున్నాను. నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నా ప్రాంతానికి నా ప్రజలకి ఏం అవసరమో అది చేయడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటా. నేనేదో మాట్లాడుతున్నది అన్న, మేము చెప్పాం పెన్షన్లు పెంచామా లేదా, ఇస్తున్నామా లేదా అని. పెన్షన్లు ఇస్తున్నావు బాగానే ఉంది, మరి 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాను మీరే కదా చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి అవి ఎందుకు ఇవ్వడంలే? జూన్ 4వ తారీఖు నుంచే తీసుకోమన్నారు కదా. జూన్ 4వ తారీఖు నుంచి తీసుకోమన్నారు, మరి ఇప్పటివరకు ఎందుకు దాని మీద ఏం స్పందించడం లేదు? ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ రోజుకి తల్లికి వందనం వేసినామని చప్పట్లు కొడుతూ ఉన్నారు. 60 to 70% ఇళ్లలో 2 పిల్లలే ఉంటారు. మిగిలిన 30%లోనే ఎక్కువ మంది 3, 4 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకెక్కువ మంది పిల్లలు ఉండేది ఆ 30-40%లో. ఆ 60 to 70% వాళ్ళకి పోయిన సంవత్సరం మీరు ఎందుకు ఎగ్గొట్టారు? మొత్తం అందరికి ఎగ్గొట్టారు కదా అమ్మఒడి. పోయిన సంవత్సరం ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఇచ్చి అందరికీ ఇచ్చినాం. నువ్వు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినామని ఎట్లా చెప్తావు? పోయిన సంవత్సరానికి ఎవడు సమాధానం చెప్తాడు? ఆ జగన్మోహన్ రెడ్డి టైం నుంచి ఆ 5 ఏళ్ళ అమ్మఒడి కంటిన్యూస్గా వచ్చింది కదా. మా చిత్తశుద్ధి ఎట్లుంటుంది అమ్మఒడి అని చెప్తే, కరోనా కష్టకాలంలో కూడా పిల్లలు బడికి పోకపోతే కూడా అమ్మఒడి వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఆ సంవత్సరాన్ని కలిపి ఆ సంవత్సరం ఏమైందని అడిగేదిలే. ఈ సంవత్సరం ఇచ్చి మేము ఇచ్చేసినాం. మహిళలకు 1,500 రూపాయలు ప్రతి ఇంటికి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు మహిళలకు ఇస్తా అన్నారు. ఏమైంది వాళ్ళకి? మాకు చంద్రబాబు తిట్టడం సరదా కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా పాత్ర ఏంటి? మేము ఈరోజు ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రభుత్వం తలలు మెడలు వంచి ఏదైతే పథకాలు మీరు చెప్పినారో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చూడడం కూడా మా బాధ్యత. ఎందుకంటే అది నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు.
ఏదో తూతు మంత్రంగా నువ్వు 150 హామీలు చెప్పి ఒక 2-3 అమలు చేసి అయిపోయింది నా పని అంటే అది పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టేటివి. నువ్వేదో చెప్తున్నావు 5 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ తెచ్చుకోలేకపోయారు, వాళ్ళ టైంలో కూడా పెట్టారని. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్లో వరదలకు కుంగిపోయింది. కుంగిపోక ముందు బ్రిడ్జిలు తేవడం మాకు తెలియదు. అది కుంగిపోయింది 2023 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పోయింది ఆ బ్రిడ్జ్. పోయిన తర్వాత దాన్ని పెట్టి తీసుకొని వచ్చేటానికి 2024 జనవరి ఫిబ్రవరిలో దానికి అన్ని అప్రూవల్స్ అన్ని రావడం జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది.